డబ్బును ఎలా సంపాదిస్తాం? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒకే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. అదే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్. నిజం చెప్పాలంటే ఇది గనక సరిగ్గా అర్థమైతే డబ్బును మనం చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. సంపదను ఎలా సృష్టించాలో ఒక స్పష్టత వస్తుంది. సరే, ఇక దీని గురించి డీటెయిల్గా చూద్దాం. చూడండి, ప్రపంచంలో డబ్బు విషయంలో రెండే రకాల మనస్తత్వాలుంటాయి. ఒకటి, డబ్బు కోసం పనిచేయడం. రెండోది, డబ్బుని తమ కోసం పని చేయించడం. అంటే ఒకళ్ళు జీతం కోసం తమ సమయాన్ని అమ్ముకుంటారో, ఇంకొకళ్ళు ఆదాయాన్ని ఇచ్చే ఆస్తుల్ని నిర్మిస్తారు. ఈ రెండింటి మధ్య తేడా కేవలం కష్టపడి పనిచేయడంలో లేదు. అసలు రహస్యమంతా మనం ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లో ఏ వైపు ఉన్నాం అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. అయితే డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నాయి? నిజానికి ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి కేవలం 4 మార్గాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ 4 కేటగిరీలలో ఒకదానిలోకే వస్తారు. ఈ 4 మార్గాలే మన ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేస్తాయన్నమాట. ఓకే, ఇవే ఆ 4 క్వాడ్రంట్లు. ఈ అంటే ఎంప్లాయీ, అంటే ఉద్యోగి. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే స్వయం ఉపాధి. బి అంటే బిజినెస్ ఓనర్, వ్యాపార యజమాని. మరి ఐ అంటే ఇన్వెస్టర్, పెట్టుబడిదారుడు. మనం ఎక్కడున్నాం అనేది మన ఫినాన్షియల్ డెస్టినీని నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఈ క్వాడ్రంట్లో ఎడమవైపుకి కుడివైపుకి మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యం. ఎడమవైపున ఉన్న ఈఎస్ అంటే ఉద్యోగి, స్వయం ఉపాధి వర్గాలు డబ్బు కోసం తమ సమయాన్ని, స్కిల్స్ని అమ్ముతారు. కానీ కుడివైపున ఉన్న బిఐ వర్గాలు వాళ్ళు డబ్బును సంపాదించి పెట్టే ఆస్తులను నిర్మిస్తారు. చూసారా ఎంత తేడా ఉందో? సరే, ఇప్పుడు ఈ క్వాడ్రంట్స్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. ముందుగా ఎడమవైపు నుంచి మొదలు పెడదాం. అంటే ఈ సమయం డబ్బు ఉచ్చులో చిక్కుకున్న వాళ్ల గురించి. మొదటది క్వాడ్రంట్ ఈ, ఉద్యోగి. వీళ్ళేంటి? నెల జీతం కోసం తమ సమయాన్ని అమ్ముతారు. ఇందులో ఒక రకమైన సేఫ్టీ, సెక్యూరిటీ కనిపిస్తుంది, కానీ సంపదను పెంచుకోవడానికి పెద్దగా అవకాశం ఉండదు. పైగా ట్యాక్స్ల పరంగా చూస్తే ఇది అన్నిటికన్నా ఎక్కువ పన్నులు చెల్లించే క్వాడ్రంట్. ఆలోచించండి, పని చేయడం ఆగిపోతే ఏమవుతుంది? ఆదాయం కూడా ఆగిపోతుంది. అందుకే అంటారు, ఉద్యోగం మనకు ఆదాయాన్ని ఇస్తుందేమో కానీ స్వేచ్ఛని ఇవ్వదు. ఇక రెండోది క్వాడ్రంట్ ఎస్, స్వయం ఉపాధి. అంటే డాక్టర్లు, లాయర్లు, ఫ్రీలాన్సర్లు, వీళ్లంతా అన్నమాట. వీళ్ళకి బాస్ ఉండకపోవచ్చు, అది నిజమే. కానీ దానికంటే ప్రమాదకరమైన విషయమేంటంటే వాళ్లే ఒక సిస్టమ్. అంటే వాళ్ళు సెలవు తీసుకోలేరు, జబ్బు పడకూడదు, ఎందుకంటే వాళ్ళు పని ఆపితే డబ్బులు రావడం ఆగిపోతుంది. అందుకే అంటారు, వీళ్ళు ఒక ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నారు, కానీ ఒక ఆస్తిని కాదు. ఓకే, ఇప్పటివరకు ఎడమవైపు చూశాం. ఇప్పుడు మనం అసలైన గేమ్ చేంజర్ వైపు వెళ్తున్నాం. క్వాడ్రంట్ యొక్క కుడివైపు. ఇదే అసలైన ఆర్థిక స్వేచ్ఛకు దారితీసేది. ఇక మూడోది క్వాడ్రంట్ బి, బిజినెస్ ఓనర్. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే తామక్కడ లేకపోయినా సరే నడిచే వ్యవస్థలను, సిస్టమ్స్ను నిర్మిస్తారు. ఆదాయం అనేది వాళ్ల సమయం మీద ఆధారపడదు, వాళ్లు నిర్మించిన ఆ సిస్టమ్ నుంచి వస్తుంది. ఇక్కడే లెవరేజ్ అనే పవర్ని ఉపయోగిస్తారు. అంటే ఏంటి? ఇతరుల సమయం, ఇతరుల డబ్బు, ఇంకా సిస్టమ్స్ను ఉపయోగించి ఆదాయాన్ని ఎన్నో రెట్లు పెంచుకుంటారు. ప్రభుత్వాలు కూడా వ్యాపార యజమానులను ప్రోత్సహిస్తాయి కాబట్టే వీళ్లకి పన్ను ప్రయోజనాలు కూడా ఎక్కువ. ఇక నాలుగోది ఫైనల్ స్టేజ్, క్వాడ్రంట్ ఐ, ఇన్వెస్టర్ అంటే పెట్టుబడిదారుడు. ఇది అత్యున్నత స్థాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఇదే అసలైన మార్గం. ఇక్కడ డబ్బు 24 గంటలు, వారంలో 7 రోజులు పనిచేస్తూనే ఉంటుంది. స్టాక్స్, రియల్ ఎస్టేట్ లాంటి ఆస్తులు కంటిన్యూగా ఆదాయాన్ని ఇస్తాయి. వీళ్లు తమ సమయాన్ని అమ్మరు, తమ డబ్బుని రంగంలోకి దించి డబ్బుతోనే డబ్బును సంపాదిస్తారు. నిజమైన ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇదే. ఇప్పుడు చూడండి, ఒక షాకింగ్ నిజం. 95% మంది ప్రజలు ఈ క్వాడ్రంట్కి ఎడమవైపునే ఉండిపోతున్నారు. అంటే ఈ ఎస్ కేటగిరీలలోనే. కాని కేవలం 5% మంది మాత్రమే కుడివైపున ఉండి, అంటే బిఐ కేటగిరీలలో ఉండి ప్రపంచంలోని సంపదను కంట్రోల్ చేస్తున్నారు. ఆలోచించండి. అయితే ఎందుకిలా? ఇంత తక్కువ మంది మాత్రమే ఎందుకు కుడివైపుకు వెళ్లగలుగుతున్నారు? దీనికి ఒకే ఒక్క బలమైన కారణముంది. అది మనల్ని పెంచిన విధానం, మన చదువు. అసలు విషయం ఏంటంటే మన స్కూల్స్, మన సమాజం
మనల్ని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోమని ప్రోత్సహిస్తాయి. అంటే ఉద్యోగ భద్రత కోసం మనల్ని కండిషన్ చేస్తాయి. డబ్బు కోసం ఎలా కష్టపడాలో నేర్పిస్తాయి, కాని డబ్బుని మన కోసం ఎలా పనిచేయించాలో మాత్రం ఎవ్వరూ నేర్పించరు. ఆస్తులను ఎలా నిర్మించాలి, బిజినెస్లను ఎలా క్రియేట్ చేయాలి, ఈ విషయాలు చెప్పరు. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. రాహుల్, అమన్ ఇద్దరూ స్నేహితులు. 25 ఏళ్ల వయసులో కెరియర్ స్టార్ట్ చేశారు. రాహుల్ ఈ క్వాడ్రెంట్ను అంటే ఉద్యోగాన్ని, అమన్ బి క్వాడ్రెంట్ను అంటే బిజినెస్ను ఎంచుకున్నారు. సరే, 45 ఏళ్ల వయసొచ్చేసరికి ఏమైంది? రాహుల్కి మంచి జీతం వస్తోంది, కానీ ఇప్పటికీ అతను జాబ్ మీదే ఆధారపడి ఉన్నాడు. కానీ అమన్, అతను నిద్రపోతున్నా కూడా ఆదాయాన్నిచ్చే ఆస్తులను సొంతం చేసుకున్నాడు. తేడా వాళ్ల తెలివిలో లేదు, వాళ్ళు ఎంచుకున్న క్వాడ్రెంట్లో ఉంది. సరే, ఇప్పటిదాకా ఎందుకు అనేది చూశాం. ఇప్పుడు ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎడంవైపు నుంచి కుడివైపుకు ఎలా మారాలి? దీనికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. అయితే దీనర్థం రేపే జాబ్ మానేయమని కాదు. ఇది నెమ్మదిగా మన ఫైనాన్షియల్ నాలెడ్జ్ని పెంచుకుంటూ చేసే ప్రయాణం. ఓకే, ఇదిగోండి ప్రాక్టికల్ ప్లాన్. నంబర్ 1, ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి. నంబర్ 2, ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. నంబర్ 3, ఒక సైడ్ అసెట్ అంటే అదనంగా ఆదాయమిచ్చే చిన్న ఆస్తుని మొదలుపెట్టాలి. నంబర్ 4, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. నంబర్ 5, పన్నులను మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి. ఇక ఫైనల్గా నంబర్ 6, మనం అక్కడ లేకపోయినా పెరిగే ఆదాయ వనరులను నిర్మించుకోవాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సంపద అనేది ఎంత సంపాదిస్తున్నాం అనే దానిమీద ఆధారపడి ఉండదు. సంపద అనేది మన క్యాష్ ఫ్లో అంటే డబ్బు రాకడ ఎలా ఉంది, ఇంకా మనం ఎన్ని ఆస్తుల్ని కూడబెట్టాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఆస్తులు లేకుండా వచ్చే ఎక్కువ జీతం చాలా వీక్, కానీ ఆస్తులతో వచ్చే తక్కువ ఆదాయం కూడా చాలా పవర్ఫుల్. అంతిమంగా మన ఆర్థిక నిర్మాణమే మన సంపదను నిర్ణయిస్తుంది. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. కష్టపడి పనిచేయడం వల్ల ఆదాయం వస్తుంది, కానీ తెలివైన నిర్మాణం మాత్రమే సంపదను సృష్టిస్తుంది. కాబట్టి మనం ఏ క్వాడ్రెంట్లో ఉన్నాం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనల్ని మనం నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనం ఏ క్వాడ్రెంట్లో ఉన్నాం? ఇంకా ముఖ్యంగా మరో 10 సంవత్సరాల తర్వాత ఏ క్వాడ్రెంట్లో ఉండాలని అనుకుంటున్నాం? ఎందుకంటే మన ఆర్థిక భవిష్యత్తు మారాలంటే ముందు మనం ఉండే క్వాడ్రెంట్ మారాలి. जय हो जय हो भारत माता की जय।